ఒక చిన్న మాట, మత్తయి నన్ను వెంబడించు, అదొక్క మాట చెప్పాడు క్రీస్తు. ఇంకేమన్నా చెప్పాడా? నువ్వు పాపివి, నీకు మోక్షం కావాలంటే నన్ను వెంబడించు, నీకు రక్షణ కావాలంటే నన్ను వెంబడించు, ఇవేమీ చెప్పలేదు. సో మత్తయికి తెలుసు ఏంటనంటే, నేడు నేను రక్షణలోనికి నడిపించబడతా ఉన్నాను, నేడు రక్షకుడితో నడవలసిన టైం వచ్చింది, ఒక మంచి జీవితంలోనికి అడుగు పెడతా ఉన్నాను. నీకు నాకు కూడా తెలియాలి, ఆ టైం మనకు తెలియాలి, ఆ పిలుపు మనకు తెలియాలి, ఆ రుచి మనకు తెలియాలి ప్రియులారా. దేవుడి వాక్యపు రుచిని మనం తెలుసుకోవాలి. దేవుడు పిలుస్తాడు, ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. మనము ప్రార్థన ద్వారా ఆయనకి సమాధానాన్ని చెప్పాలి. ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు, ఆ ప్రార్థనలో మన జవాబుని చెప్పాలి ఆయనతో. అయ్యా ఇదిగో ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు, ఇదిగో మత్తయిని పిలిచో, నన్ను కూడా పిలిచో, మత్తయి నిన్ను వెంబడించాడు, నేను ఇంకా వెంబడించలేకపోతా ఉన్నానయ్యా, వెంబడించేటువంటి మనస్సు నాకు దయచేయండి అని మనం జవాబు చెప్పాలి ఆయనకి ప్రార్థన ద్వారా. వచ్చేస్తా ఉన్నాం, వెళ్ళిపోతా ఉన్నామంటే కుదరదు. సుప్రియులారా, మారు మనస్సు అనుభవం. ఇప్పటి వరకు భక్తులను మనం చూసాం, అందరూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారే వెళుతూ ఎవరిని పిలిచాడు? ఫిలిప్పుని పిలిచాడు, ఆంద్రేని పిలిచాడు. ఇప్పుడు ఎవరిని పిలుస్తా ఉన్నాడు? మత్తయిని పిలుస్తా ఉన్నాడు. నిన్ను నన్ను కూడా పిలుస్తాడు దేవుడు. నిన్ను నన్ను పిలుచుకున్నాడు. మన రక్షణలోనికి వచ్చామంటే ఆల్రెడీ ఆయన మనం పిలుచుకున్నాడు, కానీ ఆయన పని మనం చేయట్లేదు, మన పని మనం చేసుకుంటాం అన్నాం. సో ఆయన పని చేద్దాం, ఆయన కొరకు పాటు పడదాం, ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చుదాం ప్రియులారా. ఇదిగో 23వ కీర్తనలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా నా కాపరి. ఎప్పుడనంటే ఆయన్ని వెంబడించినప్పుడు. ఆయన దుడ్డికర్ర, ఆయన దండం మనకి ఏముంటుందట? కాపలాగా ఉంటుంది. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించునను, నాకు ఏ అపాయము రాదు. ఎందుకనంటే ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడు, నేను ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాను కాబట్టి, ఆయన అడుగు చాడల్లో నడుస్తూ ఉన్నాను కాబట్టి, నన్ను ప్రొటెక్ట్ చేయడానికి నా దేవుడు నాతో పాటు. ఇప్పుడు మత్తయి అదే సుంకపు మెట్టు వద్ద కూర్చుని ఉండిపోయినట్లయితే, ఈరోజు ఆయన గురించి మనం గొప్పగా చెప్పుకోము, ఆయన గురించి గొప్పగా మనము వినం. లేచాడు ఎక్కడి నుంచి? ఆ మెట్టు దగ్గర నుంచి, తన పాపపు జీవితంలో నుండి. నీవు నేను కూడా లేవాలి మన పాపపు జీవితంలో నుండి. లేచాడు, వెంబడించాడు, విజయాన్ని సంపాదించుకున్నాడు ప్రియులారా. ఈరోజు నాడు నీవు నేను కూడా లెగవాలి. ఎక్కడి నుంచి అంటే మన పాపపు స్థితిలో నుండి వెంబడించాలి, క్రీస్తుని సంపాదించుకోవాలి. మత్తయి లాంటి జీవితాన్ని, ఆ అనుభవాన్ని సంపాదించుకోవాలి. మత్తయి వలె అనేక